హాయ్ గైస్, వెల్కమ్ టు టార్గెట్ ఎస్ఎస్సి అండ్ ఆర్ఆర్బి. ఇప్పుడు మనం చూస్తున్నాం ఎస్ఎస్సి సిజిఎల్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్. ఫస్ట్ సెక్షన్ చూసినట్టయితే రిజైనేషన్ చూస్తున్నాం. ఫస్ట్ క్వశ్చన్ నెంబర్ సిరీస్ నుంచి ఇచ్చారు. ఇక్కడ చూడండి 3, 12, 7, 16. ఆల్టర్నేటివ్ చూడండి. ఆల్టర్నేటివ్ చూసినట్లయితే ఏమైంది, ఇంక్రీజ్ అవుతుంది. ఇదేమవుతుంది, 3, 4 అయింది, 7 అయింది, 4 ఇంక్రీజ్ అయింది. 7 అనేది 11 అయింది, 4 ఇంక్రీజ్ అయింది. 11 అనేది 15 అయింది, 4 ఇంక్రీజ్ అయింది. నెక్స్ట్ ఏమైంది, 4 ఇంక్రీజ్ అవుతుంది. కానీ ఇక్కడ ఇవ్వలేదు, మన ఇద్దరు అడిగారు. ఇక్కడ చూడండి 12 అనేది 16 అయింది, 4 ఇంక్రీజ్ అయింది. 16 అనేది 20 ఇంక్రీజ్ అయింది, 4 ఇంక్రీజ్ అయింది. 20 అనేది ఏమవుతుంది, 4 ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఏమొస్తుంది, 24 ఆన్సర్ అవుతుంది. అంటే సెకండ్ ఆప్షన్. సింపుల్ అండి. ఒకసారి ఇంక్రీజ్ అవుతుంది, ఒకసారి డిక్రీజ్ అవుతున్నప్పుడు ఆల్టర్నేటివ్ చూసుకోవడం చాలా బెటర్ అండి. సెకండ్ క్వశ్చన్ అండి. సింబల్స్ ఇచ్చాడు. అండ్ 9 యాష్ ఇచ్చారు. యాష్ అంటే మల్టిప్లికేషన్. 2 అట్ ద రేట్ అంటే మైనస్. నెక్స్ట్ $3 ఇచ్చారంటే +1 అనమాట. ఫస్ట్ ఏం చేయాలంటే దీనికి ఒక రూల్ ఉంటుంది. ఫస్ట్ డివిజన్ చేయాలి, తర్వాత మల్టిప్లికేషన్ చేయాలి, తర్వాత అడిషన్ చేయాలి, తర్వాత సబ్ట్రాక్షన్ చేయాలి. ఇదే ఫాలో అవ్వండి. ఇవి ఫాలో అయితేనే ఆన్సర్ వస్తుంది, లేకపోతే మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు. 9 × 2 ఏమవుతుందండి, 18. ఇక్కడ ఏమవుతుంది, -3 +1. ఇది అవుతుంది 19 అవుతుంది. 19 నుంచి 3 తీసేస్తే ఎంత అవుతుంది, 16 అవుతుంది. ఆన్సర్ ఈస్ +16. అంతే సింపుల్ అండి. థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, బ్లడ్ రిలేషన్స్ ఇచ్చాడు. ఏ మ్యాన్ సైడ్, ఒక మనిషి చెప్తున్నట్టండి, మై మదర్స్ అంటే వీళ్ళ మదర్ అనమాట. వీళ్ళ మదర్స్ హస్బెండ్ ఏమవుతాడండి, డాడ్ అవుతాడు. ఈయనకి ఏమవుతాడు, డాడ్ అవుతాడు. డాడీస్ ఓన్లీ సన్ అంటే ఎవరు, మళ్ళీ ఈయన అవుతాడు. ఆ సన్ ఎవరు, ఈయన అవుతాడు. అయితే సన్ ఈజ్, ఆ సన్ ఎవరు, ఈయన ఎవరు ఏమవుతాడంట, ఫాదర్ ఆఫ్ యువర్ సిస్టర్స్ బ్రదర్. అంటే ఈయన ఫాదర్ అంట. మ్యాన్ ఎవరికి ఫాదర్ అవుతాడంట, ఒక సిస్టర్కి, ఒక లేడీకి సిస్టర్స్ బ్రదర్ అంటే ఈ బ్రదర్కి. ఆయన ఎవరు, ఆయన అనమాట. ఏ మ్యాన్ రిలేటెడ్ టు యూ అంటే ఆ యూ ఈయన అనమాట. ఏమవుతాడు, ఈయనకు ఫాదర్ అవుతాడు. సెకండ్ ఆప్షన్. సింపుల్. క్వశ్చన్, పాయింటింగ్ టు ఏ ఉమెన్. ఒక ఉమెన్ చూపించి చెప్తున్నాడు. ఎవరు, జాన్ చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు, షీ ఈజ్ ద వైఫ్ ఆఫ్ మై అంకుల్స్ ఓన్లీ సన్. మై అంకుల్స్ ఓన్లీ సన్ అంటే ఏమవుతుంది, సిస్టర్ ఇల్లా అవుతుంది. డైరెక్ట్ అంతే అండి. చూడండి, అవి ఈజ్ ఉమెన్ రిలేటెడ్ టు జాన్, సిస్టర్ ఇల్లా. సింపుల్ అండి. అందుకే పెద్దగా చేయాల్సిన అవసరం. ఇక్కడ చెప్పాలంటే చెప్తానండి. చూడండి, ఇక్కడ జాన్ అనమాట. జాన్ వాళ్ళ ఫాదర్. అంకుల్ అంటే ఎవరు, వీళ్ళ తమ్ముడు అంకుల్ అవుతాడు. వాళ్ళ సన్ వాళ్ళ వైఫ్, వీళ్ళ సన్ వాళ్ళ వైఫ్, ఆ ఉమెన్ అనమాట. ఏమవుతుంది, సిస్టర్ ఇలా అవుతుంది జాన్కి. సింపుల్ అలా అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, బ్లడ్ రిలేషన్ నుంచి పాయింటింగ్ టు ఏ మ్యాన్. ఒక అబ్బాయిని చూపిస్తే ఏ ఉమెన్ చెప్తుందంట. ఏం చెప్తుంది, ఆ అబ్బాయి వాళ్ళ మదర్, ఆ అబ్బాయి వాళ్ళ ఈజ్ మదర్ ఈజ్ ఓన్లీ డాటర్ ఆఫ్ మై ఫాదర్. అంటే వీళ్ళ మమ్మీ అనమాట ఆమె. అదే చెప్తుంది, వీళ్ళ మదరే. ఇక్కడ ఏం చెప్పింది, అవ్ ఈజ్ రిలేటెడ్ టు మ్యాన్. ఉమెన్కి ఏమవుతాడు, సన్ అవుతాడు. సింపుల్. అది మొత్తం చేయాల్సిన అవసరం ఉంది. మీకు ఇప్పుడు చెప్తుంది చూడండి. ఇక్కడ మ్యాన్ అబ్బాయి అనమాట. ఈజ్ మదర్ ఏమైందంట, ఓన్లీ డాటర్ ఆఫ్ మై ఫాదర్. మై ఫాదర్ అంటే మళ్ళీ ఏంది, ఇక్కడ వీళ్ళ ఫాదరే వస్తాడు. అంటే ఏమే కదా, ఆ ఉమెన్ ఈమె అవుతుంది. ఇక్కడ ఈమె ఏమవుతాడు, సన్ అవుతాడు. సింపుల్. మొత్తం చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ క్వశ్చన్, సింబల్స్ ఇచ్చాడు. నెంబర్స్ అండ్ సింబల్స్ గివెన్ ఈచ్ ఆప్షన్. ఐడెంటిఫై ద గ్రూప్ ద డజంట్ ఫాలో అనమాట. అన్నీ ఒకే ప్యాటర్న్ నుండి, ఒకటి ప్యాటర్న్ సేమ్ ప్యాటర్న్ లేకుండా ఉంటుంది. ఇక్కడ చూడండి, A1 @B2, B అంటే 2 వస్తుంది. యాష్, C3 $, ఇది ఓకే. D4, G7, E5, F6. ఇది చూడండి, అన్ని నెంబర్స్ ఒకేలాగా ఉన్నాయి. ఇక్కడ చూస్తే సింబల్స్ చూడండి, @ ఉంది, యాష్ ఉంది, $, ఉంది, ఇక్కడ పర్సంటేజ్ ఉంది, ఇక్కడ క్యాప్ ఉంది, యాండ్ సింబల్ ఉంది, ఇక్కడ స్టార్ ఉంది, బ్రాకెట్ ఉంది, క్లోజ్డ్ బ్రాకెట్ ఉంది. ఇక్కడ చూడండి @ ఇక్కడ కింద హ్యాష్ ట్యాగ్ లెక్క అనమాట. చూసాను చూడండి, ఇక్కడ 2 సింబల్స్ ఒకేలా వచ్చాయి. దేంట్లో కూడా అలా రాలేదు. ఇక్కడొక్కడు మాత్రమే 2 వచ్చాయి. అలా అనమాట, అలా రాకుండా అనమాట. నెక్స్ట్ వన్,
ఇన్ ఈచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ ఏ గ్రూప్ ఆఫ్ 3 నెంబర్స్ అండ్ సింబల్స్ గివెన్ ద సేమ్ అనమాట. డస్ నాట్ ఫాలోస్. కే అనేది 11, K11, I9, G7. ఇది చూడండి 2 2 మైనస్ అవుతుంది. చూడండి M13, K11, ఓకే, G9, O అంటే 15, M అంటే 13, K అంటే 11, ఓకే. ఇది ఏంటంటే 14. ఇక్కడ చూడండి ఇక్కడ 3 అవుతుంది, -3 అవుతుంది. మళ్ళీ ఇక్కడ చూడండి -3 అవుతుంది. ఇవన్నీ -2 అయ్యాయి, ఇక్కడ -3 అవుతుంది. అంటే ఇది డిఫరెంట్ అనమాట. అలా నెక్స్ట్ క్వశ్చన్. రాణి సెయిడ్, రాణి చెప్తుందంటండి, ద మ్యాన్ ఇన్ ద ఫోటో, ఒక మనిషి ఫోటో చూపిస్తూ మై మదర్స్ అంటే రాణి ఇక్కడ ఉందని వాళ్ళ మదర్స్ సన్ ఇన్ లా అంటే వీళ్ళ హస్బెండ్ అనమాట. వీళ్ళ హస్బెండ్. హూ ఈజ్ ద మ్యాన్ రిలేటెడ్ టు రాణి, ఏమవుతాడు? హస్బెండ్ అవుతాడు. దట్స్ ఇట్, ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ వన్, ఆడ్ మెన్ అవుట్ రండి. ఇక్కడ చూడండి 2 3 5, ఇదేంది? ప్రైమ్ నెంబర్స్. 11 13 17 ఇది ప్రైమ్ నెంబర్స్. 4 6 8 ఇవి ఈవెన్ నెంబర్స్, ఇది కాదండి. చూడండి నెక్స్ట్ 7 19 23 ఇది ప్రైమ్ నెంబర్స్. అంటే డిఫరెంట్గా ఉంది ఏదండి? థర్డ్ ఆప్షన్. అంటే థర్డ్ ఆప్షన్ ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటంటే వాటితో, ఇప్పుడు 2 ఉందండి చూడండి, 2కు అనేది ఒకటి డివిజిబుల్ అవుతుంది, నెక్స్ట్ 2 డివిజిబుల్ అవుతుంది. అలా 2 మాత్రం ఉండే అదే సంఖ్యతో అది ఇంకోటి 1 అయితేనే దాని ప్రైమ్ నెంబర్ అంటారు. అలా ఉంటుంది అనమాట ప్రైమ్ నెంబర్. నెక్స్ట్ వన్ చూడండి, ఆడ్ వన్ అంట. 2 ఇచ్చారు, 3 5 7 11 13 17. ఇది చూడండి ఇవన్నీ ప్రైమ్ నెంబర్స్ లాగానే కనిపిస్తుంది. ఈ 20 మాత్రం ఈవెన్ నెంబర్, కానీ అది ఉండొద్దు. థర్డ్ ఆప్షన్ అంతే. నెక్స్ట్ వన్, ఇక్కడ చూడండి ఒకటేమి ఇచ్చారు? AYRRJC. నెక్స్ట్ ఏమి ఇచ్చారు? CATTLE. వీటికి ఇదండి. ఇది చూడండి ఇక్కడ ఏమవుతుంది? ఈ +2 అవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. ఇది +2 అయింది, ఇది +2 అయింది, ఇది +2 అయింది, ఇది +2 అయింది, ఇది +2 అయింది. నెక్స్ట్ కూడా +2 కావాలండి. ఎన్కి +2 అయితే ఏమవుతుందండి? 16 రావాలి. 16 అంటే P ఎక్కడ ఉంది చూడండి, ఇక్కడ P లేదు స్టార్టింగ్లో, ఇక్కడ P లేదు స్టార్టింగ్లో, ఇక్కడ P ఉంది స్టార్టింగ్, ఇక్కడ P లేదు స్టార్టింగ్. ఇప్పుడు సింపుల్, ఒకటే ఉంది కాబట్టి సరే తీసుకోవచ్చు. లేదు రాలేదనుకుంటే మళ్ళీ చేసుకోవచ్చు మనం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, నేమ్ సేమ్ అలానే ఇచ్చాడు. ఇక్కడ ఏమి ఇచ్చాడు? GNIDAER. దానికి ఏమి ఇచ్చాడు అపోజిట్గా? READING. ఇక్కడ చూడండి, చూస్తే అర్థమవుతుంది. దీన్నే రివర్స్ చేసి ఇచ్చాడు, రీడింగ్ వచ్చింది అలా అనమాట. దీన్ని రివర్స్ చేయండి, సొల్యూషన్ అని వస్తుంది. చూడండి సొల్యూషన్, ఫస్ట్ ఆప్షన్. అంతే, సింపుల్. అంటే రివర్స్ చేసుకొని చూడగానే మనకు కొంచెం అర్థమైపోతుందండి, దాన్ని చూడగానే అలా తీసేసుకోవాలి. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు? అనాలజీ సేమ్ అలానే. TIME, టైం. ఏమైంది? VJOG. ఇక్కడ చూడండి ఇది కూడా +2 యాడ్ అయింది, ఇది +1 యాడ్ అయింది, ఇది +2 యాడ్ అయింది, ఇది +2 యాడ్ అయింది. చూడండి +2 +1 +2 +2. నెక్స్ట్ చూడాలి. నెక్స్ట్ ఏంటండి? WORD. ఇక్కడ +2 యాడ్ అయితే ఏమవుతుందండి? 23కి 25 అవుతుంది, అంటే Y వస్తుంది. నెక్స్ట్ ఇది చూడండి, ఓకి +1 అంటే P వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఆర్కి అంటే T వస్తుంది, డీకి ఏమొస్తుందండి? F వస్తుంది. ఇది చూడండి ఆప్షన్, ఇది YPTF ఫస్ట్ ఆప్షన్. అలా చూసుకోవచ్చు, అంతే అండి. సిరీస్ సేమ్ ఎలా వచ్చిందో అది చూసుకోవాలి. నెక్స్ట్ సిట్టింగ్ అరేంజ్మెంట్ ఇచ్చాడు. A ఈజ్ ఫేసింగ్ నార్త్ సైడ్. A అనేది ఫేసింగ్ నార్త్ సైడ్ అంటే ఇది నార్త్ సైడ్ చూస్తుంది. B ఈజ్ సిటెడ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ A. ఏకి సెకండ్ టు ద రైట్ అంటే ఇది రైట్ సైడ్ కదా, ఇటు సైడ్ కూర్చుంది. ఓకే. హూ ఈజ్ సిట్టింగ్ ఇమీడియట్లీ టు ద లెఫ్ట్ ఆఫ్ B. బీకి లెఫ్ట్ సైడ్ ఎవరు ఉన్నారో అని అడుగుతుంది. అసలు B
నార్త్ సైడ్ చూస్తున్నా సౌత్ సైడ్ చూస్తున్నా అని మనకు డిక్లరేషన్ ఇవ్వలేదండి. ఒకవేళ నార్త్లో చూస్తే ఇక్కడ రైట్ సైడ్ అవుతుంది, ఇక్కడ లెఫ్ట్ సైడ్ అవుతుంది. ఒకవేళ సౌత్ సైడ్ చూసింది అనుకోండి, ఇక్కడ లెఫ్ట్ సైడ్ అవుతుంది. కరెక్టే లేదండి. కెనాట్ బి డిటర్మైన్డ్, ఇది కరెక్ట్ ఆప్షన్ అండి. ఇవన్నీ చూసుకొని మనం ఏం చెప్తాం, ఫస్ట్ ఆప్షన్ చూడగానే ఇది ఇట్టే ఉంది కదా నార్త్ కూడా, ఇది కూడా నార్తే చూస్తుందేమో అనుకొని ఇక్కడే ఉందని చెప్పేస్తామండి మనం, సింపుల్గా చెప్పాలంటే. అప్పుడు ఏమవుతుంది, ఇంకో a person seated to the immediately right of A, ఈ ఫస్ట్ ఆప్షన్ పెట్టేస్తాం, కానీ రాంగ్ అవుతుంది. అది చూసుకోవాలి కొంచెం, ఇక్కడ మనం కన్ఫర్మేషన్ ఇవ్వనప్పుడు మనం ఏం చేయొద్దండి. నెక్స్ట్ అనాలజీ. ఇక్కడ ఏమిచ్చాడు, ఏ జీ ఇచ్చాడు, ఐ ఓ అయింది. ఎంత పెరిగిందండి, ఇక్కడ ఏంది, ఇది 1, ఇది 9 అయింది, అంటే +8 పెరిగింది. ఇక్కడ చూడండి 7 అనేది 15 అయింది, అంటే +8 పెరిగింది. ఇక్కడ కూడా సేమ్ అండి, సికి +8 పెరిగితే ఏమవుతుంది, 11 అంటే కే వస్తుంది. ఎంకి 13కి +8 అయితే ఏమవుతుందండి, 21 అంటే యూ వస్తుంది, కేయు అంటే సెకండ్ ఆప్షన్. సింపుల్ అండి, అవి తీసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్, ఫాలోయింగ్ ఈజ్ ఆర్ ఐడెంటికల్ టు ద అడ్రస్, అంటే ఇలానే సేమ్ ఉండాలంటండి. మీనాల్ గుప్తా 102, ఇక్కడ చూడండి మీనాల్ గుప్తా ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు, సేమ్ ఉంది. తర్వాత కామా వచ్చింది, అన్నిటికీ కామా ఉంది. నెక్స్ట్ సిల్వర్ ఓకోస్ ఇక్కడ ఉంది, సిల్వర్ ఓకోస్. నెక్స్ట్ 1 ఉన్నాయి, ఓకే ఓకే. నెక్స్ట్ చూడండి సెక్టార్ 12, ఇక్కడ సెక్టార్ 12, కానీ ఇక్కడ చూడండి ఇట్లా వచ్చిందనమాట, డాష్ వచ్చింది, ఆ డాష్ లేదు ఇక్కడ చూడండి, ఓకే. నెక్స్ట్ నోయిడా తర్వాత కామా ఉండాలి, ఇక్కడ చూడండి నోయిడా కామా, ఓకే. నోయిడా తర్వాత ఇక్కడ కామా లేదండి, ఇది అయిపోయింది. నెక్స్ట్ ఈ 2 ఉన్నాయి చూడండి, 301 అంటే ఇది ఓకే, ఇక్కడ 302 ఉంది, ఇది కాన్సెప్ట్. అంటే ఫస్ట్ ఆప్షన్ ఒక్కటే సేమ్ ఉండాలంటే, ఎగ్జాక్ట్ కామాతో సహా స్పెల్లింగ్తో సహా సేమ్ ఉంటే అదనమాట, అంటే ఫస్ట్ ఆప్షన్. సింప్లీ ఇట్లాంటివి కూడా ఈ మధ్యన వస్తున్నాయి. నెక్స్ట్ ఐడెంటికల్, సేమ్ అండి, ఐడెంటికల్ ఎలాగ చూపించినట్టే సేమ్ ఏవి ఉన్నాయని అడుగుతున్నారు. ఇక్కడ చూడండి అర్జున్ మెహతా, ఇప్పుడు అర్జున్ మెహతా లేడండి, లేడు. ఇక్కడ అర్జున్ మెహతా ఉన్నాడు, A101. ఎమర్లాండ్ టవర్స్, ఇక్కడ టవర్స్ ఉంది చూడండి, ఇక్కడ టవర్ మాత్రమే ఉంది, ఇక్కడ కూడా టవర్ అనే ఉంది, ఇక్కడ కూడా టవర్ అనే ఉంది, అంటే టవర్స్ తీసేసేయాలి, ఇది ఎలిమినేట్ అవుతుంది. అంటే మిగిలిన ఈ 2 కదండి, అంటే ఈ 2 ఐడెంటికల్ ట్విన్స్ అవుతాయి. అంటే మిగతా ఒక్కటి కాలేదు కదండి, అంటే 2 and 4. సింపుల్, అలా అన్నమాట, ఎలిమినేట్ చేసుకుంటే వెళ్ళిపో. నెక్స్ట్ క్వశ్చన్, ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ లెటర్స్ ఇన్ ద వర్డ్, ఏమి ఇచ్చారు, స్టూడెంట్ అని ఇచ్చారు అంటే ఈజ్ అరేంజ్డ్ ఇన్ ద ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో పెట్టాలి. ఇక్కడ ఏమైనా ఫస్ట్ ఏం వస్తుందండి, డి వస్తుంది, డి ఫస్ట్ కాబట్టి. తర్వాత ఏమొస్తుంది, ఈ వస్తుంది, ఈ తర్వాత ఏమొస్తుంది, ఎన్ వస్తుంది, ఎన్ తర్వాత ఎస్ వస్తుంది, టి యు వస్తుంది, ఓకే. హౌ మెనీ లెటర్స్ ఆర్ దేర్ ఇన్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ సిరీస్ బిట్వీన్, దేని బిట్వీన్ వెయిట్ మధ్యలో ఉన్నాయని అంటున్నాడు, లెటర్స్ సెకండ్ ఫ్రమ్ ద లెఫ్ట్ అంటే ఏది వస్తుందండి, చూడండి ఇది లెఫ్ట్, సెకండ్ ఫ్రమ్ ద లెఫ్ట్ అంటే ఇది వస్తుంది, అంటే ఈ అన్నమాట. ఈకి నెక్స్ట్ 1 దట్ ఈజ్ ఫోర్త్ ఫ్రమ్ ద రైట్ అంటే ఇది 4th, అంటే 19 ఎస్ వస్తుంది. న్యూ లెటర్ క్లస్టర్ అనమాట. ఈ రెండింటి మధ్యన ఎన్ని లెటర్స్ ఉన్నాయని అడిగారు, ఇది 5, ఇది 19, ఎన్ని ఉంటాయండి, వీటి మధ్యలో 13 లెటర్స్ ఉంటాయి, 13 లెటర్స్ ఉంటాయి, అంటే సింపుల్ అండి, సెకండ్ ఆప్షన్ అంతే. నెక్స్ట్ 1 సిరీస్ ఇచ్చారు, ఇక్కడ ఎం ఇచ్చారు, ఎం తర్వాత ఏమైందండి, ఎన్ అయింది, ఓ పి క్యూ, నెక్స్ట్ ఏం రావాలంటే క్యూ రావాలి, ఇది ఎలిమినేట్ అయింది. నెక్స్ట్ చూడండి వీటిలో ఏది కామన్గా ఉంది, లాస్ట్లో చూద్దాం. ఐ ఉందండి, ఐ అంటే 9, పి అంటే 16, డబ్ల్యూ అంటే 23, ఇది 4. నెక్స్ట్ ఏమొస్తుందో చూద్దాం. 9కి ఇది డిఫరెన్స్ ఎంత అండి, 7, వీరి డిఫరెన్స్ ఎంతండి 7, వీరి డిఫరెన్స్ ఎంతండి 7, నెక్స్ట్ కూడా డిఫరెన్స్ 7 రావాలి, అంటే 11 రావాలి. 11 అంటే కే రావాలండి, కే ఎక్కడ ఉంది, థర్డ్ ఆప్షన్. సింపుల్, ఇది కూడా అది సేమ్ వచ్చింది అనుకోండి, ఎల్లే వచ్చింది అనుకోండి, ఈ 2 మళ్ళీ చేయాల్సి వస్తుంది, అంతే సింపుల్. చేయగానే అది వచ్చింది కాబట్టి ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ సేమ్, డబ్ల్యూ ఫస్ట్లో అన్ని డబ్ల్యూలు ఉన్నాయి, మనకేం సంబంధం లేదు. ఓకే నెక్స్ట్
లాస్ట్లో చూద్దామండి. టీ అంటే 20, ఇది 8, 22, నెక్స్ట్ 10. ఇక్కడ ఏంది డిక్రీజ్ అవుతుంది, -12. ఇక్కడ ఏముంది 8, ఇది కూడా -12, ఇది కూడా -12, నెక్స్ట్ కూడా -12 అవుతుందండి. -12 అయితే ఏమవుతుందండి, ఎక్స్ అవుతుంది. ఆన్సర్ ఇది ఎక్స్. చూడండి, ఇది ఎక్స్ ఉంది, ఇది ఎక్స్ ఉంది, ఇది ఎక్స్ ఉంది, అంటే ఇది ఎలిమినేట్ అవుతుంది. నెక్స్ట్ ఏం రావాలి, సెకండ్ వన్ చూద్దాం. జెడ్ నుంచి వి అంతే ఎంత తగ్గుతుందండి, 4 తగ్గుతుంది. డబుల్ నుంచి ఇది 4 తగ్గుతుంది, 6 అయింది. ఇది 4 తగ్గుతుంది. నెక్స్ట్ ఎన్ నుంచి 4 తగ్గితే ఏమవుతుందండి, జే అవుతుంది. జే ఉన్నది, ఇక్కడ లేదు, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. నెక్స్ట్ థర్డ్ వన్ చూద్దాం. డబ్ల్యూ అంటే 23rd, ఓ అంటే 15, నెక్స్ట్ జీ అంటే 7, ఇది 25th. అంటే ఏమవుతుంది, ఇక్కడ 12 అయింది. ఇక్కడ 8 డిఫరెన్స్ వచ్చింది, ఇక్కడ 8 డిఫరెన్స్ వచ్చింది, ఇక్కడ 8 డిఫరెన్స్ వచ్చింది. నెక్స్ట్ 8 డిఫరెన్స్ రావాలి. 8 డిఫరెన్స్ వస్తే ఏమొస్తుంది, 16 వస్తుంది. అంటే 4th ఆప్షన్ సింప్లీ. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు, బిఆర్ఎఫ్, నెక్స్ట్ ఈయుహెచ్, నెక్స్ట్ ఏమి ఇచ్చాడు, హెచ్ఎక్స్ జే, నెక్స్ట్ కేఏఎల్. చూడండి ఏమొచ్చింది, ఫస్ట్ బి ఉందండి. బి ఇది 2, 5 అయింది, అంటే +3 అయింది. నెక్స్ట్ ఏమైంది, ఇది +3 అయింది. నెక్స్ట్ ఇది +3 అయింది. నెక్స్ట్ +3 రావాలంటే ఏమొస్తుందండి, ఎన్ వస్తుంది. చూడండి ఎన్ అన్నిటిలో ఉంది. అట్లా లాస్ట్ వర్డ్ చూద్దాం. లాస్ట్ చూసి డిఫరెంట్ ఉంది కాబట్టి వెంటనే వచ్చేస్తుంది. నెక్స్ట్ ఏముంది, ఎఫ్ అనేది +1 అవుతుంది. ఇక్కడ చూడండి ఎఫ్ అనేది +2 అవుతుంది, ఇక్కడ +2 అవుతుంది. జే నుంచి ఎల్ +2 అవుతుంది. నెక్స్ట్ L2 మళ్ళీ ఎన్ఏ కావాలండి. ఎన్ డాష్ ఎన్ ఉండేదండి 4th ఆప్షన్ సింప్లీ. నెక్స్ట్ క్వశ్చన్ సేమ్, MNOPQ, క్యూ రావండి. క్యూ ఉన్నది ఇది ఒకటి రెండు ఉన్నాయి, ఇది రాదు. లాస్ట్ లెటర్ చూద్దాం. ఎం అవుతుంది, -1 అవుతుంది, -1 అవుతుంది, -1 అవుతుంది. -1 రావాలంటే జే రావాలి. జే ఉంది ఎక్కడ అండి, ఇక్కడ థర్డ్ ఆప్షన్ సింప్లీ. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ ఏముంది, CGK, నెక్స్ట్ GKO, KOS, OSW. నెక్స్ట్ ఏం వస్తుందండి, చూడండి. సి అనేది 3 అనేది 7 అయింది. ఇది 3, ఇది 7 అయిందంటే ఏమైందండి, +4 అయింది. ఇది కూడా +4 అయింది, ఇది కూడా +4 అయింది. నెక్స్ట్ కూడా +4 కావాలి. 15 + 4 అయితే అవుతుంది, 19 అవుతుంది, అంటే ఎస్ అవుతుంది. ఎస్ ఉన్న చూడండి, ఇది ఉంది, అది ఇది పోతుంది, ఇది పోతుంది. లాస్ట్ వన్ చూద్దాం. కే ఉన్నది ఓ అయిందండి, ఇక్కడ +4 అయింది. నెక్స్ట్ +4 అయింది, నెక్స్ట్ +4 అయింది. నెక్స్ట్ +4 అయితే ఉంది 23 కంటే ఏ వస్తుందండి, S' అంటే ఏముంది, ఫస్ట్ ఆప్షన్ సింపుల్. నెక్స్ట్ క్వశ్చన్, సిరీస్ ఇచ్చారు. సి ఏమిచ్చాడు, CGK, GKO, నెక్స్ట్ KOS, నెక్స్ట్ ఏముంది, OSW. ఇక్కడ చూడండి, ఒకటి గమనిస్తే కొంచెం డిఫరెంట్ కాకుండా కొంచెం మంచిగా చూడండి. ఇక్కడ జీకే ఇక్కడ ఏమైంది, ఫస్ట్లో వచ్చింది. KO ఏమొచ్చింది, ఫస్ట్లో వచ్చింది. OS ఏమైంది, ఫస్ట్లో వచ్చింది. ఇక్కడ ఏమైంది, నెక్స్ట్ రావాల్సింది SW రావాలి. SW ఫస్ట్లో వస్తుంది. చూడండి థర్డ్ ఆప్షన్ సింపుల్గా ఇలా కూడా వచ్చేస్తుంది. కొన్ని ఆల్టర్నేట్ అట్లా ఉంటాయి. ఇప్పుడు చూద్దాం మనం. అది సి ఏమైంది, +4 అయింది. C2 J +4 అయింది. G2 మళ్ళీ +4 అయింది, మళ్ళీ +4 అయింది, మళ్ళీ +4 అయింది. ఎస్ వచ్చింది. నెక్స్ట్ చూడు సెకండ్ వన్,
జీ అనేది కే అయింది, మళ్ళీ ఏమైంది +4 అయింది, కే అనేది ఓ అయింది +4 అయింది, ఓ అనేది ఎస్ అయింది +4 అయింది, ఎస్ అనేది +4 అయిందంటే ఏమొస్తుందండి ఎస్డబ్ల్యూ వస్తుంది. నెక్స్ట్ కూడా +4 ఏ అవుతుంది. ఇలా అండి ఎస్డబ్ల్యూఏ ఇలా చేసుకోవచ్చు. ఇలా కూడా కొన్ని కొన్ని వస్తుంటాయి. నెక్స్ట్ వన్ మెకాంగ్ అనాలజీ ఇచ్చారు. మెకాంగ్ అన్నట్టు, మెకాంగ్ అనేది ఎక్కడ ఉంది, టిబెట్. మెకాంగ్ రివర్ అనేది టిబెట్లో ఆరిజిన్ అవుతుందండి. అమెజాన్ ఎక్కడ అవుతుంది, పెరూలో అవుతుంది. సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ వన్ వాట్. వాట్ అనేది యూనిట్ దేనికి, పవర్కి యూనిట్ అనేది వాట్ అండి. పాస్కల్ దేనికి యూనిట్ అండి, ప్రెజర్కి. ప్రెజర్ ఎక్కడ ఉంది, థర్డ్ ఆప్షన్, సింపుల్ వన్. ఓకే అండి, సెషన్ అయిపోయింది. థ్యాంక్ యూ అండి.